Smoking and drinking is injurious to health. I wouldn't complete this movie without Shartali's cooperation. You motivated me a lot. Actually, you are the director for this movie, but you gave me a chance to test and improve my presentation. Thank you for everything, my brother. You are the inspiration for me. You are sincerely Shivanarayana. Shivanarayana. సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఏంట్రా వెయిటింగ్? కొడుకు పోయి 4 గంటలైంది, ఇంతవరకు రాలే. రేయ్ ఇంకెంతసేపు రా? రేయ్ ఒక్క 5 మినిట్స్ రా. రేయ్ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా పెద్ద బాధ అనిపించదురా. కానీ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఆన్సర్ రాక తల పీక్కుంటా వచ్చావా, అది అనుభవించడానికే తెలిసిద్దిరా. రేయ్ నీ అయ్యా అబ్బాసు. రేయ్ సింపుల్ లైన్ డైలాగులు చెప్పకరా. నీకు మరీ అంత యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవాలనుకుంటే అక్కడ కెమెరా ఉంది, వెళ్ళి దాని గుండులో వెళ్ళిపెట్టు. అసలే ఒక పక్క సరుకు రాలేదంటే మధ్యలో నీ అద్దవస్తుల్లో ఒకటి చెయ్యి. మనం సైలెంట్గా ఉంటాం బెటర్. రేయ్ ఇంతకెవరిని పంపావురా? కార్తిక్ గన్ మామ. కార్తిక్ పొడిరా బాబు. మామ నేను వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా. ఇంతకీ వాడికి బార్ షాప్ ఎక్కడ ఉండిద్దో తెలుసా? ఇక్కడ బార్ షాప్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? పోనీ తెలిసిందే అనుకో. మనం ఏమేం తాగుతామో వాడికి ఏం తెలుసురా? ఏ బ్రాండ్ అని తీసుకొస్తాడు? ఏం కావాలమ్మా? ఫస్ట్ టైమా? నోరు తీపి చేసుకో తమ్ముడు. రేయ్ మీరు ఇలా అంటారనేసే మీకేమేం కావాలో లిస్ట్ మొత్తం రాసి వాడికి ఇచ్చాను రా. ఈ పాటికల్లా వాడు వస్తూనే ఉంటాడు రా. రేయ్ వాడేరా మాట్లాడు. రేయ్ ఎక్కడున్నావురా? గేట్ బయట. బయటకు వచ్చి హార్ట్ పట్టమంటావా? అసలే మన వీపీ గారందరూ బీపీ మీద ఉన్నారా? అదిరా మన ఫ్రెండ్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారు. రారా బాబు. నీకు వాడికి ఉంది ఎక్కువ ఇంద్రుడికి. రేయ్ వస్తున్నాడు రా. మా హానిబావుడిరా బాబు నువ్వు. టైం చూడు, అసలు ఎప్పుడు వెళ్ళావురా? ఇంతకి సరికేది. సర్లేరా మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వీడేశాలు. రేయ్ చూసిన కాడి చాలే కానీ దా. దారా కూర్చో. రాయ్ వన్ తీసుకెళ్ళరా. అరే పాపం వాడు కూడా. తీసుకెళ్ళరా. రే పద దా.
నేను కూడా కూర్చుంటాను రా. రై నాకు ఇదేం నచ్చలేదురా. అన్యం పుణ్యం తెలియని అమాయకుడైన కార్తిక్ గాని లోపలేసి మనం ఇలా బయట నాకేం నచ్చలేదురా. రేయ్ వీడు కార్తిక్ గారి గురించి చెప్తున్నారు రా. రే మామ, కూరలో కరివేపాకు కూడా ఒక వాల్యూ ఉంటుందిరా. కానీ పబ్లిక్లో మన కార్తిక్ గడి మీద కరివేపాకు ఉండే వాల్యూ కూడా లేదు కదరా. ఏరా రై అది పబ్లిక్లో రా, కానీ వాడు మనకు ఫ్రెండ్. ఇదంతా కాదులే కానీ మనలోకి జరిగిన డిజాస్టర్స్ గురించి చెప్తా విను. మన అప్పుగాడు ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడు, తెలుసు కదా. దీప్తి. మనోడి లవ్ సక్సెస్ కావాలని కార్తిక్ గాడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇస్తే ఇంకా మంచిదే కదరా. ఇచ్చాడ్రా, మంచి గిఫ్టే. గిఫ్ట్ ఇస్తే ఈ దునియాలో ఎట్లాంటి అమ్మాయినా పడిపోయింది. కానీ మన కార్తిక్ గాడు గొప్ప గిఫ్ట్ ఇచ్చి మన అప్పుగాడి లవ్కి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడ్రా. అంత గొప్ప గిఫ్ట్ ఏమి ఇచ్చాడ్రా? రాకీరా. అదేంట్రా? ఇదేం చూసావరా, మనోడు గడ్డాల మిసాలు పెంచుకొని పిచ్చోళ్ళలాగా ఎందుకు తయారైండో తెలుసా? మనోడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కార్తిక్ గాడికి కాల్ చేశాడు రా. సాక్షి సంతకాలకి తీసుకురమ్మంటే వాడిని ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చాడు రా. ఎందుకురా? రేయ్ వన్ తీసుకొని రండి రా. రేయ్ అట్మాస్ఫియర్ చేంజ్ చేయండి రా. ఓకే ఓకే మామా. రాయ్ రారా బయటికి. ఏంట్రా అయిపోగా? రారా చెప్తాను. ఎరా మందేస్తావా? రేయ్ వద్దురా ప్లీజ్. ఇంట్లో ఆ సీరియల్ బాధ తట్టుకోలేక ఇక్కడికి వచ్చి షార్ట్గా ఎంజాయ్ చేస్తున్నాం రా. ఆ యాదవ్ ఎక్స్ప్రెషన్స్ ఆపరా బాబు. అయినా పంది బురద మెచ్చి కానీ పన్నీరు మెచ్చినంట్రా. వీడేశాలు, వీడికి ఇదే కూర. ఓరేడబ్బా, థమ్స్అప్కి అగ్గం పగ్గం అవుతుంది ఆరుడు. కలుపు అంతే. పోయి పోయి పోయి. ఇప్పుడు తుఫాన్ ఆరంభించండి, కేవలం 10 రూపాయలకి మాత్రమే. థమ్స్ అప్ టేస్ట్ థండర్. రేయ్ నిన్నొక్కడిని ఆ రూమ్లో ఎందుకు ఉంచావో తెలుసా? ఏమో. రేయ్ నీకున్న బ్రెయిన్తో ఆలోచించరా ఒక్కసారి. అర్థమైందిరా. ఆ? మీరు సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. మీతో ఉంటే ఈ యొక్క మంచివాడు ఎక్కడ చెడిపోతాడని మీరు నన్ను ఆ రూమ్లో ఉంచారు కదా. రే ఇదంతా కాదురా, మనం బచ్పన్ నుంచి ఫ్రెండ్స్. మేమందరం కలిసి ఉండి నిన్నొక్కడిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. తెలుసు మావా, తెలుసు. మీరు బీటెక్, నేను నాన్ టెక్. మీకు బైక్స్, నాకు బైసికల్స్. మీ చేతిలో క్రెడిట్ కార్డ్స్, నా చేతిలో రేషన్ కార్డు. మొత్తానికి మీకు నాకు చాలానే డిఫరెన్స్ ఉందిరా. రేయ్ ఈ సోదంతా ఆపండిరా, స్ట్రైట్గా మ్యాటర్కి రండి. రేయ్ నువ్వు ఒక సైకో గాడివిరా. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఏం చేస్తావో నీకే తెలియదురా. నీలాంటోడికి ఫ్రెండ్స్ చెప్పినా పేరెంట్స్ చెప్పినా వేస్ట్ రా. రేయ్
అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా మీరు? రే నిన్న మొన్న మలిసినాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. రేయ్ గడ్డాలు మీసాలరా. అయినా ఫీవర్ లేని బాడీ ఉంటుందేమో కానీ లవర్ లేని బాయ్స్ ఉంటారా. రై, మన బ్యాచులర్ ప్రతి ఒక్కడికి గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, ఒక్క నీకు తప్ప. రేయ్ బావిలో నీళ్ళున్నప్పుడే తోడుకోవాలి, వయసు మీద ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. వీటిలో ఏది లేట్ అయినా వారంటీ ఉన్నప్పుడేరా ఏ వస్తువుతోనా తొక్కుడు పిల్ల ఆడుకునేది. రై, మీరేనేం చెప్పండి రా, నాకు మాత్రం ఇలాంటివి నచ్చవు. దేవుడు ముందు నైవేద్యం బదులు మందు బిర్యానీ పెట్టాడు ఎంత తప్పో, నాలాంటి బుద్ధిమంతుడు, మంచోడు, అమాయకుడు ఇలాంటి చేయడం కూడా అంతే తప్పురా. అమ్మో ఈ సైకోగాడికి చెప్పడం నా వల్ల కాదు. రేయ్, ఇప్పటికి చెప్తున్నారా ఇదంతా? వీడో పెద్ద యాక్టర్ రా, వీడికా చెప్పేది? వీడికి చేత కాక మనకు సొల్లు వినిపిస్తున్నారా? ఆగరా, వాడికి ఏం తెలుసు? ఏంట్రా ఆగేది? మూతి మీద మీసాలు గడ్డాలు మొలిసినంత మాత్రం మొగోడు కాదురా. ఏజ్కి తగ్గ ఎంజాయ్ తగ్గ పనులు చేసిన వాడే మొగోడురా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? మొన్న ఏం చేయమంటావు మామ? ఏమొద్దురా, వాడికి 2 నెలలు టైం ఇస్తా, ఒక్క అమ్మాయిని పడేయమనరా. అది కూడా కాదురా, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ చేయమను చాలు. ఇప్పటిదాకా వాడిని చీకొట్టిన వాళ్ళందరి ముందుకొచ్చి హ్యాట్స్ ఆఫ్ చెప్తారా. వాడిని తిట్టుకున్నా పర్లేదురా, కానీ నాకు ఇలాంటివి నచ్చవు. కన్రా, మీరేదో అనుకుంటున్నారా, నిజానికి వీడో పెద్ద తేడాగారా. మూతి మీద మీసాలు గడ్డాలు మొలిసినంత మాత్రం మొగోడు కాదురా. ఇప్పటిదాకా కొట్టిన వాళ్ళందరూ ముందుకొచ్చి హ్యాట్స్ ఆఫ్ నేను ఒక అమ్మాయిని పడేస్తాను రా, కానీ వాడనట్టు 2 నెలల్లో కాదురా, 2 సంవత్సరాలేమోరా. రెండే 2 రోజులు చాలు. రేయ్, వీడు 2 రోజుల్లో ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటాడని చిల్లరగా అనుకోకండి. నా లైఫ్ని మార్చి తన లైఫ్లా ఫీల్ అయ్యే ది బెస్ట్ అండ్ క్యూట్ క్వాలిటీస్ గల అమ్మాయిని మీకు చూపిస్తా. మన బ్యాచ్లో ఎవ్వరికీ లేని ది బెస్ట్ క్వాలిటీస్ నా లవర్కున్నాయని మీతో చెప్పిస్తా. ఇప్పుడు వేసుకోండ్రా టైటిల్.
హలో. హలో, లవ్ గురువేనా? ఎస్, నేనే లవ్ గురు. చెప్పండి. భయ్యా, ఒక అమ్మాయిని ఎలా పడేస్తారు? ఏముంది, కాళ్ళల్లో కాళ్ళు పెట్టి పడేయచ్చు, అట్టి తొక్కేసి కూడా పడేయచ్చు బ్రదర్. అలా కాదు భయ్యా. మరి ఏంటి భయ్యా, మీరు ఇలా పర్సనల్ నెంబర్ తీసుకొని కాల్ చేయడం ఏం బాగాలేదు. మీదేమైనా ఉంటే ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి, అది కూడా ఆఫ్టర్ 9, తెలుసు కదా. భయ్యా భయ్యా భయ్యా, ఏంటి బాస్ నీ ప్రాబ్లం? నాకు ఒక అమ్మాయి అంటే అమ్మ, అక్క, చెల్లిని మాత్రం తెలుసు భయ్యా. కానీ అదే అమ్మాయిలో గర్ల్ ఫ్రెండ్, లవర్ ఇలా వింత వింత సంబంధాలు ఉంటాయని నాకు తెలియదు భయ్యా. కానీ ఫస్ట్ టైం ఆ తెలియని వింత సంబంధాల్లోనే ఓ సంబంధం కావాలనుకుంటాను భయ్యా. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి భయ్యా. ఎక్కడున్నా? మొత్తానికి రామ్ గోపాల్ వర్మకి మంచి లవ్ స్టోరీ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందనమాట. నీ ఫ్రెండ్స్ నీకు 2 నెలలు టైం ఇచ్చారు, నువ్వు 2 రోజులు చాలన్నావు. బాగానే ఉంది, కానీ వచ్చిన ప్రాబ్లం అంటే ఏంటంటే భయ్యా, ఒక అమ్మాయిని 1-2 రోజులు ఖచ్చితంగా పడేయగలమని గ్యారంటీ లేదు. నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, అసలు ఎంత ట్రై చేసినా పడకపోవచ్చు. అందుకే నేను నీకిచ్చే సజెషన్ ఏంటంటే, నీకు తెలిసి అమ్మాయిలో 3 వర్గాలు, అమ్మ, అక్క, చెల్లి. నాకు తెలిసి అమ్మాయిలో 4 వర్గాలు, అమ్మ, అక్క, చెల్లి, మరదలు. ఎస్, ఈ 4వ వర్గాన్ని ఒక్కసారి ట్రై చేసామనుకో, మన మరదలకి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు, మన గురించి గొప్పలు చెప్పాల్సిన అవసరము లేదు. గిఫ్ట్ అని, షాపింగ్ అని, తొక్క తోలని నానా పెట్టుబడి పెట్టాల్సిన అవసరమూ లేదు. అందుకే సింపుల్గా మరదల మన పెళ్ళెప్పుడు అంటే బావా నువ్వెప్పుడంటే అప్పుడు అనేస్తుంది. దెబ్బకి ఈజీగా పని అయిపోతుంది. అరే నిజం భయ్యా, నన్ను ఇంతమంది ట్రై చేశారు. ఇట్రా, నేను ఇంతమంది లైటింగ్ కొట్టా, కానీ ఏ ఒక్కరికి కూడా ఐ లవ్ యూ కానీ ఐ టు లవ్ యూ కానీ చెప్పలేదు. ఎందుకంటే నా మరదలంటే నాకు అంత ఇష్టం. యాక్చువల్గా తన కోసమే నేను వెయిటింగ్ చేస్తున్నాను. నా మరదలు ఎంత క్యూట్గా ఉంటుందో తెలుసా? అల్లుడు, నాకిద్దరు కూతుర్లు, ఒకది అక్కమ్మ, ఇంకొకది జక్కమ్మ. చిచి, వామ్మో, వాళ్ళని ట్రై చేయడం కంటే సన్యాసం కలిసిపోవడం బెటర్ భయ్యా. అయితే నేను చేసేదేం లేదు భయ్యా, లైక్ తీసుకో. టైం వేస్ట్. భయ్యా, నేను ఈ పందెంలో ఓడిపోతే ఓటం ఒక్కటే కాదు భయ్యా, నాకున్న 4 ఫ్రెండ్స్ని కూడా దూరం చేసుకున్నామని అవుతాను భయ్యా. వాళ్ళ కోసమైనా ఈ పందెం గెలవాలి భయ్యా. ఇది నీ 2 రోజుల బాధ్యత, అది నీ ఏం. ఒక్కసారి ట్రై చేసి చూడు. బాల్ పడిందన్నా, సాధించా నేను. పడిందన్న బాలు. నువ్వు పడేసింది బాల్నే, అమ్మాయిని కాదు. కానీ ఇదే కసి, ఇదే ఇంట్రెస్ట్ నువ్వు ట్రై చేసి అమ్మాయి మీద చూంచు. ఎంత చేసినా ఏం చేసినా 2 రోజులు మాత్రమే. నువ్వు అనుకుంటున్నట్టు ప్రేమించడం తప్పే అయితే ప్రేమ అనే పదం పవిత్రమైనది కానే కాదు. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ.
ఏది నైనా ఒక్కసారి పాటందుకో. పడగొట్టకపోతే ప్రెస్టేజీ ప్రాబ్లము, పరువంతా పోతే పడునే రంధ్రము. అబ్బబ్బా నాయనా, నువ్వు భక్తిని రక్తిని కలిపేసి పాడుతున్నావు నాయనా. రే వీటి కోసం కొంచెం ఇన్స్ట్రుమెంట్లు చేంజ్ చేయండి రా. పడగొట్టకపోతే ప్రెస్టేజీ ప్రాబ్లము, పరువంతా పోతే పడునే రంధ్రము. పడగొట్టకపోతే ప్రెస్టేజీ ప్రాబ్లము, పరువంతా పోతే పడునే రంధ్రము. ఒంటి నిండా మిల్కే తప్ప చుక్క బీరు అస్సలు లేదే, పిల్ల వైపు చూపే తప్ప సైటు కొట్టే పద్ధతి కాదే. ఒకడంటాడు సైకో అని, ఒకడంటాడు తేడానని, ఈటన్నిటికీ ఫుల్ స్టాపులే సైట్ అని. ఇట్స్ ఎ ప్రెస్టీజియస్, ఇట్స్ ఎ ప్రెస్టీజియస్, ఇట్స్ ఎ ప్రెస్టీజియస్. పడగొట్టకపోతే ప్రెస్టేజీ ప్రాబ్లము, పరువంతా పోతే పడునే రంధ్రము. ముగ్గులోకి దించాలన్నా ముందుగానే ప్రిపేరు కావాలే. 2 రోజుల్లోన రెస్ట్ గిస్టు పక్కన పెట్టి రాని కోసం ఎక్కడ ఎతకాలే. సైటు కొట్టడం రాని వాడు సర్చింగు చేసిన కష్టములే, సిచ్యువేషను తెలిసి కూడా బెట్టింగు గాయడం బెస్టేలే. ఫెయిలు అయితే నీ ఫ్రెండ్స్ ముందు మరి ఇజ్జతంతా ఇక కన్నంతే. భయ్యా చెప్పండి సార్, ఏం చేయమంటారు? హెయిర్ స్టైల్ చూస్తే అమ్మాయిలు గిలగిల కొట్టుకోవాలి. కొట్టడమేలా పడగొట్టడమేలా, ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ సైడ్. చిని అమ్మ రై, నేర్చుకున్న థియరీజాలు, ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. వామ్మో, హాయ్ అండి. మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మీరు? నేను అదే అనుకుంటున్నా, మిమ్మల్ని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు కదా ఫ్రెండ్స్. స్టూపిడ్. కొంచెం స్పీడ్ పెంచాలేమో. I'm Karthik.
మరి మీరు ముందు చెయ్యండి. అవ్వా ఏం కొట్టిండ్రో దీ చేతులు పడిపోను. నాయనా సైటు కొట్టడం అంటే ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని గెలకటం కాదు నాయనా. నీకోసం ఏదో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది. తనని నువ్వు చూసినప్పుడు ఎవరో ఆ అమ్మాయిని సైటు కొట్టమని చెప్పాల్సిన అవసరమూ లేదు. నీకు తెలియకుండానే నీ కళ్ళు తనని చూస్తాయి. నీకు తెలియకుండానే నీ కాళ్ళు తన వైపు నడుస్తాయి. అట్మాస్ఫియర్లో చేంజ్, హార్ట్లో రిథం, అవన్నీ నీకు తెలుస్తాయి. అప్పుడు నాయనా ధైర్యంగా ప్రొసీడ్ అవు. నువ్వు చెప్పింది విని ఇక్కడ దాకా వచ్చాను చూడు, నాకు బుద్ధి ఉండాలి. అయినా ఒక్క మెతుకు తింటే అర్థం కాదా అన్నం మొత్తం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి? అయినా ఇలా ప్రతి అమ్మాయిని గెలికి పరుగు తీసుకోవడం ఎందుకు? సాయంత్రం అయితే ఎలాగో ఊడిపోయినా అని తెలుస్తుంది. అదేదో ఇప్పుడే వెళ్ళి ఒప్పుకుంటే కనీసం సానుభూతి అయినా మిగులుతుంది. ఎస్, వెళ్దాం. మమ్మీ చూడక్క, మమ్మీ మమ్మీ మై గాడ్, ఏమైందో ఏమో ఏమాయో నాలో చూస్తుంటే నిన్నే ఇలా చూసి చూడగానే నన్ను నేను మర్చిపోయా. చూడాలనిపించేంతలా ఏమైందో ఏమో ఏమాయో నాలో. ఎస్, ప్రపోజ్ చేద్దాం. చల్ నాయనా ఒకవేళ నేను చెప్పినట్టు జరిగి ఆ అమ్మాయి నిజంగానే కనిపించిందనుకో, తొందరపడి దొరికిన ఛాన్స్ని చెడగొట్టుకో. అయితే ఇప్పుడు ఏం చేయాలి? గుడికి వెళ్ళగానే డైరెక్ట్గా దేవుని చుట్టూ ఎంత తప్పు, అలాగే అమ్మాయి కనిపించగానే ముందు వెనక చూడకుండా గోకటం కూడా అంతే తప్పు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు గురు. దేవుణ్ణి చూడాలంటే కాళ్ళు కడుక్కొని ప్రదర్శనలు చేసి గంట కొట్టి దర్శించుకుంటేనే ఆ ముక్తే ముక్తి. అలాగే అమ్మాయి కనిపించగానే కళ్ళతో కొంత సమయం, సైగలతో కొంత సమయం అలా పార్ట్గా ఇంప్రెస్ చేస్తే ఆ దెబ్బకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, కానీ ఎలా? గాడ్, ఎస్. ఇంకా బస్ రాలేదేంటి?
హై! ఏమోలే. ఏంటి విడి బాధ? కోతులకు నవల. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం లేదు అవుతుందా ఇట్లా భయపడతావేంటి? ఏం లేదు ఊరికనే Stop it, fellow. ఎంగలే సీడు ఒలిగిద్రా నాయనా అమ్మా చిచి పొర్రు మొత్తం పోయింది అయ్యో. ఒరే గూట్లే, వీలైనంత వరకు నీ రేంజ్ ఏంటో ఆ అమ్మాయికి తెలిసేటట్టు చెయ్యి. నా రేంజ్ ఏంటో చూపిస్తా. లండన్ పల్లీలే, లండన్ పల్లీలే, లండన్ పల్లీలే. లండన్ పల్లె అయ్యా ఏ రావా గ్లాస్ ఎంతో 10 రూపాయలు అయ్యా. ఏంటి 10 రూపాయల? యూ మీన్ 10 రూపీస్? హో మై బుల్షిట్ మ్యాన్ బుల్షిట్. 10 రూపాయలకి ఏమవుతుందా? నేను రోజుకి ఎంత ఖర్చు పెడతానో తెలుసా? 20-30 వేలు ఖర్చు పెడతా. మొన్నటికి మొన్న లండన్ పోయినప్పుడు అయ్యా మా లండన్ అయ్యా. చిచి ఆ లండన్ కాదు, యూరోప్ లో లండను. ఓహో 2-3 లక్షలు ఖర్చు పెట్టా తెలుసా? యూరోప్ లో లండన్. మీలాంటి వాళ్ళు చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అయ్యా. ఎలా బతుకుతారో ఏంటో. అదా మ్యాటర్. అమ్మ నా ఎంచిన పల్లి అయిపోయావరా అయ్యా. అదొకప్పుడు రేటు, ఇప్పుడు 500. 500? 500 500. రే అరవకురా అరవకు. కూర్చో. అంటే బేసిక్గా నేను ఇలాంటివి తిన్ను. అయ్యో ఏదో నిన్ను ఎంకరేజ్ చేద్దామని తీసుకో, ఉంచుకో. అయ్యా మాకు కూడా ఏది ఫ్రీగా తీసుకునే అలవాటు లేదు, తినండి. లండన్ పల్లీలే, అయ్యో లండన్ పల్లీలే. తిక్క కుదిరింది. తుని అమ్మ జీవితం, అమ్మ జీవితం. ఛై, మన గురించి గొప్పలు చెప్పేవాడు ఎవ్వడు లేడు. మనమే ఎవరికైనా ఫోన్ చేసి మన గొప్పలు మనమే చెప్పుకుందాం. ఈడి చేద్దాం. హలో, మీ మొబైల్లో ఒక్క పైసా కూడా బ్యాలెన్స్ లేదు, అర్జెంటుగా ఫోన్ పెట్టి. ఛీ అబ్బా, సిచ్యువేషన్ బట్టి కస్టమర్ కేర్ కూడా ఎలాగ మార్చేస్తాడు. మనం వదిలి పెడతామా, ఆ కస్టమర్ కేర్కే ఫోన్ చేస్తాం. 198. నమస్కారం సార్, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను? డాడ్ నాకు పెళ్ళా? సార్ నేను అడిగేది మీకు ఏ విధంగా సాయం చేయగలనా అని. అదే 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 అక్కడికే వస్తున్నా. సార్ ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్తాను, చెక్ చేసుకోండి. 96766159. పెళ్ళే వద్దన్నా కదా, ఇంకా అమ్మాయి నెంబర్ ఎందుకు? సార్ మీరు కాల్ చేసింది కస్టమర్ కేర్కి, మ్యారేజ్ బ్యూరో కాదు సార్. అఫ్ కోర్స్ డాడ్, నాకంటూ ఒక రేంజ్ వచ్చాక, ఓ స్టేటస్ వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నమాట నిజమే. కానీ ఇప్పటికిప్పుడు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా డాడ్. సార్ ఇప్పుడు మీకు నచ్చిన అమ్మాయిని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? వాట్ డాడ్? లవ్ చిచి మీకు తెలియకుండా నేను ఏ అమ్మాయిలో చేశాను డాడ్? పోనీ నన్ను చేయరా, నన్ను చేయి. అంటే ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను. ఓహో ఇదా నాన్న సంగతి? ఇలా బుక్ అయ్యానా నీకు? ఫ్రీ కాల్ కదా అని ఫోన్ చేసి మమ్మల్ని ఆడుకోకండ్రా. మేము ఫోన్ కట్ చేయకూడదురా, మాకు రెడ్ బటన్లు ఉండవురా. దయచేసి ఫోన్ పెట్టారా బాబు, నీకు దండం పెడతాను. ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో కనుక్కొని చెప్తా. వామ్మో, వాట్ డాడ్? అంటే మనకిష్టం ఉంటే సరిపోయిందా, వాళ్ళకు ఉండొద్దా? పెట్టేయండి డాడ్ మీరు. అమ్మయ్యా,
బస్ ఎప్పుడు వస్తుంది అంటాం. అయ్యా 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 గాండ్రు గొల్లబాల్ బస్ ఎప్పుడు వస్తుందండి? ఏంటే? అదే ఖమ్మం జిల్లా బూర్గుంపాడు మండలం సోంపల్లి శివారు గాండ్రు గొల్లపల్లి అండి. ఇదంతా కాదు కానీ లాస్ట్ ఏదో పల్లె అన్నావు, అదేందో మళ్ళా చెప్పు. గాండ్రు గొల్లపల్లి అండి, గాండ్రు గొల్లపల్లి. హో గాండ్రు గొల్లపల్లి, అది ఇంకో సర్లే కానీ అమ్మాయి చూస్తుందా? చూస్తుందండి. నిజంగానే? మిమ్మల్ని కాదండి, పందినండి. ఎక్కడ ఇప్పుడు చూడు చూస్తుంది. చూస్తుందా? లేదండి. చూడు ఇప్పుడు చూస్తుందా? లేదండి. చూస్తుందా? చూడట్లేదండి. చూస్తుందా? ఇప్పుడు చూడు చూస్తుందా? లేదుగా. అబ్బా చూస్తుందా? చూడట్లేదండి. చూస్తుందా? లేదండి. ఎందుకు చూడట్లేదురా? చూస్తుందా? చూడట్లేదండి. ఎందుకు చూడట్లేదురా? చూస్తుందా? చూడట్లేదండి. ఈ అవ్వ కడుపు వాడ సంపెత్తనాడనా? చూస్తుందా? చూడట్లేదండి. ఎందుకు చూడట్లేదురా? చూడదురా, చూడదు. ఏముందని చూడాలరా నిన్ను, నా బొంగుగాడివి. సైట్ కొడుతున్నావా, నన్ను కొడుతున్నావా? నువ్వు ఎంత చేసినా ఏం చేసినా అమ్మాయి నిన్ను చూడదు, చూడదు, చూడదు. నాన్న ఇప్పుడు చూడు. టంగ్ 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 టంగ్. పోరా పో. నా డార్లింగ్ ఎక్కడికి వెళ్తున్నట్టుంది? డార్లింగ్, ఎవ్రీడే ఐ ఫాలో యూ తన్నా నానా. హలో వినోద్, ఎక్కడున్నా? వీడేనా? అవును. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా? ఇవిటి సింగారా అమ్మాయిలు అంటే లోకల్ అయిపోయారా? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నా? ఏదో క్యాజువల్గా చేశాను భయ్యా. ఏంట్రా క్యాజువల్? అది నేను చేసుకోబోయే అమ్మాయి. ఎక్స్ట్రా చేసావు అనుకో చంపేస్తా. అది నేను చేసుకోబోయే అమ్మాయి. ఎక్స్ట్రా చేసావు అనుకో చంపేస్తా. అది నేను చేసుకోబోయే అమ్మాయి. Hey, stupid! Are you mad? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆగు, వీడి సంగతి నేను చూస్తా. నువ్వు ఆగు వినోద్, వీడితో మనకేంటి? దారిని పోయే ప్రతివాడి గురించి మనకెందుకు చెప్పు? అయినా వాడిని చూడు, ఒక సైకోలా ఉన్నాడు. వీడితో మాట్లాడితే మనకే ప్రాబ్లం. పద వెళ్ళిపోదాం. బిడ్డా జాగ్రత్త. వాడికి 2 నెలలు టైం కమ్మాయిని పడే అది కూడా కాదురా ప్లీజ్ ఫ్రెండ్షిప్ చేయండి.
మీరేదో అనుకుంటున్నారు నిజానికి వీడో పెద్ద ఒక సైకో గాడి అయినా వాడిని చూడు ఒక సైకోలా ఉంటూ మాట్లాడితే మనకి మంది అబ్బాయిలున్న మధ్యలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అదే 100 మంది అమ్మాయిలున్న మధ్యలో ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళమను, నేనంటే నేనా అని పోటీ పడతారు. అయినా జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య బ్రతుకుతూ కేవలం ఒక అమ్మాయిని మాట వినగానే ఎందుకురా మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తుంటారు? అమ్మాయిలంటే ఎందుకురా అంత పిచ్చి? మాకు కూడా మీ వెంట పడాలి, మీకు సైట్ కొట్టాలి, ఇంకా ఎన్నో చేయాలనుకుంటాం. కానీ మీరు మా మీద చూపించే ఓవర్ ఇంట్రెస్ట్ వల్ల ఆఖరికి C క్లాస్ అమ్మాయిలు కూడా మిమ్మల్ని వాళ్ళ వెనుక కుక్కల్ని తిప్పుకుంటున్నట్టు తిప్పించుకుంటున్నారు. అయినా అమ్మాయిలు కూడా స్టూపిడ్స్లా తయారయ్యారులే. ఒకడు సైట్ కొడుతున్నాడని తెలిస్తే చాలు, వాడంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాడికి లేనిపోని ఆశలు క్రియేట్ చేయడం, వాడిని డీప్లోకి దించడం, ఫైనల్గా నువ్వు నాకు నచ్చలేదని చెప్పడం. ప్లే బాయ్స్ కంటే మేమైనా తక్కువ అని ప్లే గర్ల్స్లా తయారవుతున్నారు. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చూసినవి. ఐ థింక్ నేను చెప్పినవేవి నీకు తెలియదు అనుకుంటా. నాకు తెలిసి అబ్బాయిల్లో 2 రకాలు: ధైర్యం చేసి ప్రొసీడ్ అయ్యేవాళ్ళు, ఇంకోటి ఆ ధైర్యాన్ని చంపేసుకునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం తనని ఏ విధంగా అయినా సొంతం చేసుకోవాలని వాడు మర్చిపోయి ఆ అమ్మాయి కోసం ఎన్నో పిచ్చి వేషాలు వేస్తున్న వాడిని నిన్నే చూస్తున్నా. బేసిక్గా ఈ జనరేషన్ అమ్మాయిలకు కావాల్సింది నీలాంటి వాళ్ళేరా. నీకసలు సైట్ కొట్టడం కూడా రాదు. అసలు ఎలా ప్రపోజ్ చేద్దాం అనుకున్నావురా? ఇంకా అర్థం కాలేదా? ఐ లవ్ యూ రా ఇడియట్. ఏంటి ఏడుస్తున్నావా? లేదు బాబు, 2015 ఇది. డైలాగ్ చేంజ్. ఇక్కడ ఏడ్చే మగవాళ్ళనే నమ్ముతాం. కమాన్ బాగా ఏడు. పాటు క్షణములో అద్భుతాన్ని చూసినాను, చెప్పలేదే ఎవరు అంటూ ఒకటి ఉన్నదా. అవును, ఇందాక నిన్న ఆడేవాడు కాబోయే పెళ్ళా ఉన్నాడు. ఎవడాడు? మా కజిన్ రా. అమ్మ దొంగ అంటే ఇదంతా నీ ప్లానింగేనా? అమ్మాయిలం బాబు, తప్పదు. పర్ఫార్మెన్స్ తీసావు కదా. శిష్యా, గురూజీ! అయ్యో మీరు నా దేవుడు గురూజీ, మీరు మామూలు కాదు గురూజీ. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తన లవర్ గురూజీ. ఇదంతా మీ వల్లే గురూజీ, నన్ను ఆశీర్వదించండి గురూజీ. సరే, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? పేరు తెలియదు గురూజీ, ఉండండి కనుక్కొని వస్తా. వద్దులే, ఆ అమ్మాయి పేరు హరితరా. నీకెలా తెలుసు గురూజీ? ఆ అమ్మాయి నా మరదలు ఎంత క్యూట్గా ఉంటుందో తెలుసా? గురూజీ మీరు బాధపడకండి గురూజీ, బాధపడకండి. ఇన్ని రోజులు మీరు నాకు హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తా. అర్జెంట్ ఒక అమ్మాయిని ట్రై చేయండి, అంతేంటో ఈజీగా ఫ్లాట్ అయిపోద్ది. నన్ను నమ్మండి. వెరీ గుడ్. వద్దులే దానికి. రెడీ రా. ఓకే. పడగొట్టకపోతే ప్రెస్టేజీ ప్రాబ్లము, పరువంతా పోతే పడునే రంధ్రము. పడగొట్టకపోతే ప్రెస్టేజీ ప్రాబ్లము, పరువంతా పోతే పడునే రంధ్రము. ఒంటి నిండా మిల్కే తప్ప చుక్క బీరు అస్సలు లేదే, పిల్ల వైపు చూపే తప్ప సైటు కొట్టే పద్ధతి కాదే. ఒకడంటాడు సైకో అని, ఒకడంటాడు తేడానని, వీటన్నిటికీ ఫుల్ స్టాపులే సైట్ అని. It's a prestigious, it's a prestigious.
ప్రెస్టేజియస్ సైట్ సైట్ పడగొట్టకపోతే ప్రెస్టేజ్ ప్రాబ్లము బరువంతా పోతే పడునే రంధ్రము గుమ్మలెందరూ ఉన్నా ముగ్గులోకి దించాలన్నా ముందుగానే ప్రిపేరు కావాలే రెండు రోజుల్లోన రెస్ట్ గిస్టు పక్కన పెట్టి రాణి కోసం ఎక్కడ ఎతకాలే సైటు కొట్టడం రాని వాడు సర్చింగ్ చేసిన కష్టములే సిచ్యువేషను తెలిసి కూడా బెట్టింగు గాయడం బెస్టేలే ఫెయిలు అయితే నీ ఫ్రెండ్స్ ముందు మరి ఇజ్జతంతా ఇక గల్లంతే సైట్ ఇట్స్ ఎ ప్రెస్టేజియస్ సైట్ ఇట్స్ ఎ ప్రెస్టేజియస్ సైట్ ఇట్స్ ఎ ప్రెస్టేజియస్ సైట్ సైట్ Yeah, what's up guys? This is Duffy to MGP. Check out Facebook, Twitter as update. But again, I don't know why. Looking for gas, really so hot. Never tried this in my past days. Just one night has called up my happiness. Maybe I might be falling in love. It depends upon my fate from Tollywood to Hollywood. ఢిల్లీ నుంచి గలీ దాకా పిల్ల కోసం ఎక్కడ నిదకాలి Where should I find my girl in a couple of days? Where should I find my girl in a couple of days? గొప్పలెన్నో చెప్పుకుపోయి ఒప్పు తిప్పలడుతూ ఉన్న బూస్టు బాబు బాధలు చూడండి నిమిషమైన నిదరోకుండా సైటు చరితలన్నీ చదివి చచ్చినట్టు సక్సెస్ కావాలే అందమైతే నువ్వు కాసినావు మరి సక్సెస్ అంటే అది డౌటేలే రంగరేసిన లైను వేసిన లడికి దొరికితే గ్రేటేలే రెచ్చగొట్టిన రెచ్చిపోయి బెట్టింగు కట్టడం ఎందుకు సైట్ కొట్టడమెలా సైట్ పడగొట్టడమెలా సైట్ ఇట్స్ ఎ ప్రెస్టేజియస్ సైట్ సైట్